వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పాఠ్యాంశం వాళ్ళ లైఫ్ హిస్టరీ తీసుకుంటే దే ఆర్ వెల్ నోన్ టు సో మెనీ పీపుల్. వాళ్ళ దగ్గర వాళ్ళను ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ఉత్సాహంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఒకే ఒక్క ఛాన్స్ అన్న ఛాన్స్ కోసం ఈ హైదరాబాద్లో అడుగుపెట్టి రైలు దిగో, లారీ దిగో, బస్సు దిగో, ఆటో దిగో, వెంకటగిరిలో, కృష్ణానగర్లో, ఫిలిం నగర్లో కాపురాలు చేస్తూ ఉన్నారు. ఓ పూట తింటే ఇంకో పూట ఉండదు. కానీ ఛాన్స్ వచ్చిన తర్వాత, ఛాన్స్ వచ్చిన 4-5 రోజులకే వాళ్ళ కళ్ళు కొంచెం పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవాళ ఓవర్ నైట్లో వాళ్ళు స్టార్స్ కావాలనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఎందుకంటే మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జ్ఞానం విశ్వం కన్నా విశాలమైంది, సముద్రం కన్నా లోతైంది. దాన్ని అధ్యయనం చేయాలి. ఈవెన్ పంక్చర్ చేసే ఒక టైర్ పంక్చర్ చేస్తే ఆ పంక్చర్ చేసేవాడి యొక్క జ్ఞానం కూడా మనకు తెలియదు. లాయర్లు కావచ్చు, దయచేసి ఎవరు మాట్లాడకండి, లైవ్ పోతున్నది కాబట్టి. మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, సుదూర ప్రాంతాల నుంచి. వాళ్ళందరికీ కూడా మేము వినమ్రంగా స్వాగతం పలుకుతూ భవిష్యత్ తరాలకు మనం ఆదర్శంగా నిలవాలని, అలా నిలిచే క్రమంలో మేము కూడా మా వంతుగా ఏదో ఒకటి చేయాలని తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నానికి సూత్రధారిగా, పాత్రధారిగా, సారథిగా మా వెంట ఉన్న మా సోదరుడు విజయ్ కుమార్ గారు, విజన్ వివికి అధినేత, ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సపోర్ట్, అదేవిధంగా ఈరోజు అవార్డ్స్ పొందిన వీర మహిళలందరికీ పేరు పేరున మా సంస్థల తరఫున, విజన్ వివికే సంస్థ తరఫున ధన్యవాదాలు. యాక్చువల్గా ఎస్టర్డే మనం 8వ తారీఖుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే, సో ఎలాంటి వ్యక్తులకి మనం ఈ అవార్డ్స్ ఇవ్వాలి అనే ఆలోచనలో చాలా ఆలోచన చేసి ఈరోజు ఒక్కొక్క మహిళ చూసుకుంటే అవార్డు పొందడానికి 100% అర్హులుగా మరి ఇక్కడ ఈ కమిటీ నిర్ణయించి మరి వారికి ఈ రోజున ఇక్కడ ఆశీనులైన పెద్దల చేతి మీదుగా వారు సన్మానం చేసుకోవడం, వారిని గౌరవించుకోవడం, సో మనల్ని గౌరవించుకున్నట్టుగా భావిస్తూ మరి ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టిన మా అన్న నాగబాల సురేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కొంతసేపట్లో మరి ఆల్రెడీ మనం ఈరోజు ముఖ్యమైన ఘట్టంలోకి వెళ్తే మన కాంతారావు గారు అవార్డు అనేది మరి మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ డయాస్ మీద వారికి అందడం అనేది జరుగుతుంది. మరి వారికి 100% అర్హులుగా భావిస్తూ, సో మరి ఈ మధ్య మీ అందరికీ తెలిసింది మరి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే వారు ఒక పద్మశ్రీ అవార్డు కూడా పొందడం జరిగింది. మరి అందులో మన మురళీమోహన్ గారు కూడా పొందడం జరిగింది. సో ఈ సందర్భంగా వారికి కంగ్రాట్స్ చెప్తూ, అదేవిధంగా ఈరోజు ప్రతి మహిళని గౌరవించుకునే విధంగా, ప్రతి మహిళని పూజించుకునే విధంగా మీ అందరికీ తెలిసిందే. మరి స్త్రీలను ఎక్కడైతే పూజిస్తారో, ఎక్కడైతే గౌరవిస్తారో ఆ కుటుంబం కానీ, ఆ సంస్థలకు కానీ ఎప్పుడూ మరి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. సో ఈరోజు మా నాగబాల సురేష్ గారు ఒక వండర్ఫుల్గా మహిళా దినోత్సవాన్ని ఇంతమంది మహిళల్ని సన్మానించుకుంటూ, మరి అందులో భాగంగా మరి మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి సన్మానం చేసుకునే విధంగా మరి అతి తక్కువ టైంలోనే మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే నాగబాల సురేష్ గారికి ఉన్న ఆ పేరు ప్రఖ్యాతులే ఈరోజు మనలందరినీ కూడా ఈ సమావేశానికి ఒక చోటకి కూర్చుంది. సో మరి అందులో భాగంగా మరి నాగబాల సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడే మరి ఆల్రెడీ అమ్మ మీదే కాదు నాన్న మీద కూడా మంచి పాట పాడి
మన అంటే ఎంతో గొప్పగా పాడారు అంటే అయినా సో అంటే మనసు నుంచి కదిలించే విధంగా మనసుకు హత్తుకుండే విధంగా ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎన్నో పాటలు రాసిన వ్యక్తి, ఎన్నో పాటలు పాడిన వ్యక్తి. మరి లాస్ట్ మరి ఇప్పుడే వచ్చేసారు మన ఈరోజు చీఫ్ గెస్ట్గా ఉన్నటువంటి అంటే నాకు భయం ముందు, ఎందుకంటే డబ్బింగ్ కానీ డైలాగ్ కానీ చెప్పడం ఈజీగా చెప్తాను, కానీ ఒక వేదిక మీద మాట్లాడటం అంటే మాత్రం చాలా భయం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి ఈ భారత కార్యక్రమం చేస్తూ మహిళా దినోత్సవ సందర్భంగా నన్ను సత్కరిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేయాలో ఎలా చెప్పాలో కూడా తెలియదు. అతిరథ మహారథులందరూ ఇక్కడ ఉన్నారు, అందరూ కూడా చక్కగా ఉన్నారు. అందరినీ పిలిచి సత్కరిస్తున్నందుకు ముఖ్యంగా ఈ భారత కల్చరల్ అసోసియేషన్ వారిని నేను గౌరవిస్తున్నాను, గర్విస్తున్నాను కూడా. ఎక్కడెక్కడో ఉన్నవారిని ఆయా రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వారందరినీ కూడా వెతికి తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టి వారు సత్కరించినందుకు ధన్యవాదాలండి. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా అందరినీ ఇలాగే పిలిచి ఎక్కడెక్కడున్నారు అందరినీ కూడా పిలిచి తెలియని వారికి కూడా వారు ఎవరో తెలియజెప్పినందుకు తెలియజెప్తూ ఉండండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది నా తత్వం. ఎప్పుడూ కూడా చాలా నిడారంభంగా ఉంటాను. నేను అనవసరంగా ఎక్కువ మాట్లాడలేను, మామూలుగా ఉంటాను. మామూలు మధ్యతరగతి లేడీ ఎలా ఉంటుందో అలాగే ఉంటాను నేను. ఇంట్లో కానీ బయట కానీ శుభ్రంగా ఒక సంచి భుజాన్ని తగిలించుకొని కూరగాయల మార్కెట్కి వెళ్ళిపోతాను. నడిచే దూరం అయితే నడిచి వెళ్ళిపోతాను. ఆటో ఎక్కమంటే ఆటో ఎక్కేసి నాకు అసలు లాంటి ఏమీ లేవు. ఇన్ని సినిమాలు చేశాను. ఈవిడ మహానటి అని అందరూ పొగుడుతూ ఉన్నా కూడా నేను చాలా మామూలు ఆడ మనిషిని, ఇంట్లో ఉన్న ఒక గృహిణిని, ఒక తల్లికి, ఒక బిడ్డలకి తల్లిని, మనవలు మనవరాళ్ళకి ఒక నాన్నమ్మని అనుకుంటాను తప్ప అసలు నాకు ఏమాత్రం కూడా ఇన్ని వందల సినిమాల్లో చేసినా కూడా మహారథులందరూ కూడా దగ్గర చేశాను, నేను పనిచేశాను. మహా హీరోలందరికీ కూడా నేను అమ్మగా నటించాను. మా కృష్ణారెడ్డి గారికి కూడా నేను అమ్మగా నటించాను. ఆ వేషం మాత్రం చాలా పేలిందండి నిజంగా అభిషేకంలో. ఇప్పటికీ చాలామంది అంటూ ఉంటారు. నన్ను ఇక్కడికి పిలిచి సత్కరించిన వారు ఈ అసోసియేషన్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వారందరికీ మాట్లాడమని నన్ను నమస్కారం అండి. పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ముందుగా వారికి అభినందన తెలుపుతున్నాను. భారత ప్రభుత్వం మీకు పద్మశ్రీ ఆలస్యంగా ఇచ్చారు, బెటర్ లేట్ తినేవారు. కృష్ణారెడ్డి గారు, పార్వతి గారు, మొత్తం పెద్దలందరికీ కూడా, నీలమ్మ గారు, జ్యోతి గారు, మిత్రుడు మామిడి హరికృష్ణ గారు, అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ చాలా సంతోషం. మహిళా దినోత్సవం సందర్భంగా చాలామంది మహిళల్ని మీరు సన్మానం చేశారు. వివిధ రంగాల్లో సామాజిక సేవ చేస్తున్నటువంటి వారందరినీ కూడా మరి ఈరోజు కాంతారావు గారిని కూడా మీరు గుర్తు చేసుకొని, ఎందుకంటే కాంతారావు గారు మా పక్క ఊరు గుడిబండ వారిది, అంతే కదా మా కృష్ణ వారిది. మాది నల్లబండ కూడా పక్క ఊరే ఉంటుంది. నాకు దూరం బంధుత్వం కూడా ఉంది వారితో. అయితే ఆ రోజుల్లో మా ఏరియా నుంచి ఫస్ట్ సినిమాలో పోయిన వారు అప్పట్లో సినిమా ఫస్ట్ తీసింది కూడా మేమే. మీకు గుర్తున్న ఆదర్శం సినిమా తీసినాం మేము. అప్పుడు జగ్గయ్య గారిని, సావిత్రి గారిని ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసినాం ఫస్ట్లో. అయితే ఆ సినిమా తెలంగాణ ఒక విలేజ్ లైఫ్ మీద స్టోరీ అది ఉన్నది యాక్చువల్లీ. బట్ అది ఇక మా వాళ్ళకి సినిమా తీయక రాక ఫెయిల్ అయింది కృష్ణారెడ్డి గారు. అయితే ఇప్పుడు నవ్వుకుంటూ ఎప్పుడు అనేవారు నేను. ఇప్పుడు ఈ సమయంలో మన టీవీ వాళ్ళందరూ కూడా గొట్టాలు పెట్టుకుని ముందు, సార్ మీరు ఆదర్శం తర్వాత ఏం తీశారు సార్ అంటే దివాళి తీసినాం అనేది మేము. అప్పటి నుంచి సినిమా జోలికి మేము కూడా బంద్ చేసినాం. ఏదో రాజకీయాలు ఉన్నాయి. ఇంతకుముందు పివి నరసింహారావు ప్రస్తావన వచ్చింది. నిజంగా ఈరోజు కూడా ఇప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ లేని సినిమా ప్రొడక్షన్ మన భారతదేశంలో ఉంది. ఇప్పుడు కూడా భారతీయులు మొత్తం సినిమాని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఒక సోర్స్ కూడా సినిమాలే ఈరోజు. అది టీవీలో కావచ్చు, మొబైల్ ఫోన్లో కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పడం అంటే మీ అందరూ సినిమా రాజేంద్ర ప్రసాద్ తప్పకుండా చూడాలి. ఎందుకంటే వారు అన్నట్టు కామెడీ, ఇట్ విల్ రిలీజ్ యూ స్ట్రెస్ ఫ్రీ. మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా అంత
కామికల్ ఉంటుండే చాలా. వారు కూడా డైరెక్టర్, యాక్టరు, ప్రొడ్యూసర్ అన్నీ కూడా. కాబట్టి సినిమా అనేది ఈ రోజులో ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్ విల్ బికమ్ ఏ మెసేజ్ టు ది పీపుల్. ఎంటర్టైన్మెంట్తోనే మెసేజ్ ఉంటుంది. గతంలో వెనకప్పుడు అప్పుడు ఉన్నట్టు సోషల్ కండిషన్లో సోషల్ మూవీస్ వస్తుండే. ఇప్పుడు ఈ మధ్య చాలా చాలా దేశభక్తి సినిమాలు వస్తున్నాయి. హిందీలో ఊరి సర్జికల్ స్ట్రైక్, ధురంధర్ ఇవన్నీ చూస్తూ ఉంటాయి. అంటే ట్రెండ్ కూడా మారుతుంది. బట్ సినిమా ఒక చామ్ మారలేదు. సినిమా యాక్టర్స్ ఒక చామ్ మారలేదు. దే విల్ రిమైన్ యాజ్ లాంగ్ యాజ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఈజ్ దేర్. కాబట్టి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నటువంటి ఒక మీరందరూ కూడా సర్వీస్ సొసైటీకి చేస్తూ ఉన్నారు. స్ట్రెస్ ఫ్రీ సొసైటీ కావాలంటే కూడా సినిమాలు చాలా ఇంపార్టెంట్. అందులో మీలాంటి నటుడు ఏ పాత్రైనా మీరు జీవిస్తారు, అది వేరే మాట. కానీ మీరు సినిమా ఒక ఫీల్డ్కి చేసినటువంటి ఒక కాంట్రిబ్యూషన్ కావచ్చు, యాక్టర్గా అట్లా మీ ప్రొడ్యూస్ కూడా చేసినట్టుంది నాకు తెలిసినంత వరకు. కాబట్టి తెలుగు వారికి 2 రాష్ట్రాలు తెలుగు వారికి మంచి సినిమాలు అందించి వారిని ఎంటర్టైన్ చేసి ఈరోజు ఈ సందర్భంగా మా నాగబాల సురేష్ గారు మిమ్మల్ని ఇక్కడ పిలవటం, మీకు సన్మానం చేయటం, అదేవిధంగా ఇంత పెద్ద మంది అందరూ కూడా కలగడానికి ఒక అవకాశం కలిగి ఇచ్చినటువంటి యొక్క నాగబాల సురేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. మరొకసారి ధన్యవాదాలు. అమ్మలకి, మన అక్కలకి, మన సోదరి మనలందరికీ గట్టి కరతాళ ధ్వనులతో వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. తర్వాత ఈనాటి సాయంత్రం ఒక చక్కని పురస్కార కార్యక్రమం. ఏ నేలైతే సినిమాని కలగంటుందో, ఏ ప్రజలైతే సినిమాని ఆశీర్వదిస్తున్నారో, ఆదరిస్తున్నారో, ఆస్వాదిస్తున్నారో, హక్కున చేర్చుకుంటున్నారో, అలాంటి ఈ నేల బిడ్డలు, ఈ నేల ప్రజలు, ఈ నేల ప్రేక్షకులు ఎవరైతున్నారో వారందరికీ ఆనందకరమైన దినంగా, ఆనందకరమైన సందర్భంగా కనిపించే ఒక అద్భుతం. ఒకవైపున కాంతారావు గారు అయితే కాంతారావు గారి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ఈరోజు స్వీకరించబోతున్న అత్యంత అద్భుతమైన నటుడు, తెలుగు జాతి అనే కాకుండా భారతీయ సినిమా గర్వించదగిన ప్రఖ్యాత నటుడు, మనందరినీ ఆహ్లాదపరచడానికి, ఆనందపరచడానికి, మనందరిలో ఉండే కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, బాధలు, సవాళ్ళు అన్నిటినీ ఒక్కసారి ఓం బ్రీం ఫట్ అని చూ మంతరని తొలగించడానికి బహుశా ఆ దేవదేవుడు పంపించిన ఒక అద్భుతమైన నటరాజ్యం ఆయనేమో. ఆయనే రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు కళాప్రపూర్ణ కత్తి కాంతారావు గారు అనబడే టిఎల్ కాంతారావు గారి పురస్కారాన్ని అందించడం సంతోషంగా భావిస్తూ వారికి ఒకసారి మనందరి కర్తాల మధ్య వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. నేను గురువుగా, నాకు చాలా ఆత్మీయుడిగా, నాకు ప్రతి సందర్భంలో కూడా ఒక బ్యూరోక్రాటిక్ సెటప్లో ఒక మోడల్గా నిలిచే అలాగే ప్రియాంక మేడం ఉన్నారు. యువ ఐఏఎస్ అధికారిని. కళలన్నా, సాహిత్యమన్నా, సంగీతమన్నా, నృత్యమన్నా అభిమానం స్థానికం కాకపోయినప్పటికీ తెలుగు నేర్చుకొని, తెలుగు జాతి ప్రజల చరిత్రని తెలుసుకొని, తెలుగు సినిమాని, తెలుగు కవిత్వాన్ని, తెలుగు సాహిత్యాన్ని అభిమాని చెప్పిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరి తరపున మరొకసారి చెప్పడం ద్వారా అభినందనలు తెలియజేద్దాం. వారికి ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వారి ప్రతిభను గుర్తించి మరి పద్మశ్రీ ఇవ్వడం మనందరికీ సంతోషదాయకం. తాడపల్లి లక్ష్మీకాంతరావు గారి పేరు మీద మా హరికృష్ణ చెప్పడం చాలా వివరంగా. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ 2 కళ్ళైతే మధ్యలో తిలకం లాంటి వారు కాంతారావు గారు. మన తెలుగువారి గుండెల్లో చాలా పదిలంగా పెట్టుకున్న ఒక మహానటులు. మనకు జానపద హీరో అంటే కాంతారావు గుర్తొస్తారు. నారదుడు అంటే శ్రీకృష్ణ రాయభారం, నారదుడు అంటే కాంతారావు గుర్తొస్తారు. సో ఆయన ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తర్వాత నంబర్ 3, ఇప్పుడు కాదు పర్మనెంట్గా వారు నంబర్ 3గానే మనం అందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటి ఒక గొప్ప నటుడి యొక్క పేరు మీద ఈరోజు వారికి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి వారి పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా నేను ఆయన్ని డైరెక్ట్గా చూస్తున్నాను, రాజేంద్ర ప్రసాద్ గారిని. సో ఐ థింక్ నేను వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగిన అమ్మాయిని. సో
స్టిల్ వీ హ్యావ్ దట్ మీరంటే మీరు చూడాలి అన్న ఇంట్రెస్ట్తో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. సో I did not come like a managing director, I came like a fan. So because నా ఉద్దేశంలో సినిమా అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీడియేటర్. మన హౌ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద సొసైటీ ఎలా మలుస్తున్నది అన్నదానికి సినిమా హ్యాస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ రోల్. మనం అనుకుంటాము టీవీలో ఎన్ని వల్గర్ సీన్స్ వచ్చినా, ఎలాంటి ఫన్ వచ్చినా, ఎలాంటి సీన్స్ వచ్చినా టీవీయే కదా, మూవీయే కదా అనుకుంటాం. బట్ అది చూసి చాలామంది ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఆల్సో అన్ని జానర్స్ కన్నా మోస్ట్ డిఫికల్ట్, కష్టమైన జానర్ ఈజ్ కామెడీ. ఇట్స్ వెరీ ఈజీ ఐ థింక్ టు మేక్ ఎ క్రైమ్ మూవీ, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ రొమాంటిక్ మూవీ. బట్ కామెడీ చేయటం అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. చాలా ఫ్యూ మెంబర్స్, చాలా తక్కువ మంది ఆ కామెడీని బై డిఫాల్ట్ వాళ్ళల్లో ఉంటుంది అనుకుంటా. అది ఏ సినిమాలోనన్నా అప్పుడు స్టార్ట్ అయిన ఐ థింక్ April 1 విడుదల దగ్గర నుంచి మొన్న వచ్చిన ఓ బేబీ వరకు ఆయన ఒకేలా పర్ఫామ్ చేస్తూ వచ్చున్నారు. సో ఇట్ ఈస్ ఐ థింక్ చాలా ఫ్యూ మెంబర్స్ కెన్ డూ దాట్. సో ఐ థింక్ మనందరికీ కూడా ఇలాంటి యాక్టర్స్ ఉండటం తెలుగు ఇండస్ట్రీకే ఇట్ ఈస్ ఒక గర్వకారణం లాగా. కమింగ్ టు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రభుత్వం వచ్చినాక చాలా గద్దర్ అవార్డ్స్ అనేది మనం చేయటం జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైం. ఇప్పుడు కూడా నిన్నే గద్దర్ అవార్డ్స్ని మనం రిలీజ్ చేసుకున్నాము. అండ్ ఉగాది రిప్పున గద్దర్ అవార్డ్స్ని మనం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ ఆన్ హైటెక్స్. సో వీఆర్ ప్రభుత్వం ఈజ్ ఆల్వేస్ రెడీ. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ముందు ఉంది. ఈ మూవీ ఇండస్ట్రీని, ఫిల్మ్ ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఆల్ ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం ఎప్పుడూ రెడీగా ఉంది. అండ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ముందు ఉంది. అండ్ మనందరికీ తెలుసు, ఇందాక సార్ చెప్పినట్టుగా ఆయన FDC మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయనకు అన్ని హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద ఫిలిం ఇండస్ట్రీ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కిల్లింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్. అంటే AI వచ్చే ఈ రోజుల్లో మనం ఇండస్ట్రీ ఇదివరకు అయితే పెద్ద పెద్ద స్టూడియోస్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉండేవి. బట్ కమింగ్ నౌ గ్రీన్ రూమ్ అండ్ టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫార్వర్డ్. సో మనం హౌ టు ఇంప్రూవ్ అన్నది కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్ స్కిల్లింగ్ లాగా, స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ లాగా కూడా మా ప్లాన్లో అయితే ఉంది. హోప్ఫుల్లీ అవన్నీ కూడా ఇట్ విల్ కమ్ ఫార్వర్డ్. ఏదైతే తెలంగాణ విజన్ 2047 రీసెంట్గా రిలీజ్ చేసుకున్నామో తెలంగాణ ప్రభుత్వం ద్వారా, సినిమా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మాధ్యమం ఆర్ ఇంపార్టెంట్ ఎకానమీని పెంచడానికి సినిమాకి కూడా చాలా రోల్ ఉంది అన్నది తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో కూడా మీరు చూడొచ్చు. సో ఫ్రమ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఫ్రమ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ వీఆర్ ఆల్వేస్ రెడీ. అండ్ అగైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ, ఎస్పెషల్లీ మన సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ హియర్. అండ్ ఐ హోప్ మీరు ఇంకా సినిమాలు చేయాలి అండ్ నా కామెడీ సినిమాలు ఇంకా ఎక్కువ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సభకు నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఏం చెప్తాను నేనే ఒక దర్శకుడినై రాజేంద్ర ప్రసాద్ని హీరోగా పెట్టుకుని ఇక నేను ఇవి చెప్పగలుగుతాను చెప్పండి. కానీ రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది. అదేమిటి అనంటే, మామూలుగా ఏ ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా వాళ్ళు నటించేసి వెళ్ళిపోతారు అంతే. కానీ ఆయన అలా కాదు. ఆయన ప్రత్యేకంగా తన యొక్క టాలెంట్ని చూపెడతాడు. ఆయన తాను కామెడీ టైమింగ్ని చూపెడతాడు. అది నేను ఎక్కడ చూడలేదు, ఆయన దగ్గర చూశాను. అలాంటి ఆయన మహానుభావుడు. ఆయన ఇంకా ఒక పక్క నుంచి గజేంద్రుడు చేస్తున్నా, ఇంకొక పక్క నుంచి మాయలోడు చేస్తున్నా, ఇంకో పక్క నుంచి ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆయన సినిమాలు ఒక ప్రత్యేకం అండి. అది అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో నటించేటటువంటి ఒక రకంగా ఆయనే అయితేనే సూట్ అవుతాడు అన్నటువంటి భావన కలిగేది నాకు. ఎందుకంటే ఆయన పాత్ర అలా ఉండేవి. ఆయన చేస్తున్నప్పుడు కూడా ఇటు మా ఇళ్ళలో చేసినా, ఇటు గజేంద్రుడు చేసినా ఆయన పాత్రలు అలాంటివి ఉండేవి. అలాంటి వ్యక్తి మహానుభావుడిగా మనకి దొరకడు అని దానికి ఇదే సాక్ష్యం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఆయన ఉంటాడు. ఆయనతో పాటే జరుగుతుంది ఇది కూడా. అంతేగాని
ఆయన లేకుండా ఎలా సాధ్యం చెప్పండి? మన వల్ల అయితే అవ్వదు, నేనైతే చూడలేను. అలాంటి మహానుభావుడు ఇవాళ మన ముందు ఇక్కడ కాంతారావు గారు అవార్డు తీసుకోవడానికి ఉన్నాడు అని అంటే అసలు ఒక రకంగా అదృష్టం అండి. ఒక పక్కన సురేష్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది అని అంటే ఎందరో మంది లేడీస్ అందరూ కూడా వచ్చి అవార్డ్స్ తీసుకున్నారు. జెంట్స్ ఎందరో మంది తీసుకున్నారు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ తీసుకోబోతున్నాడు. మహానుభావుడికి అంతకు మించి ఏం చెప్తాను చెప్పండి? అంతకు మించినటువంటి గొప్ప ఆర్టిస్ట్ కానీ గొప్ప కళాకారుడు కానీ నా దృష్టిలో ఇంకొకడు లేడండి. అలాంటి వాడు మాత్రం రాజేంద్ర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు. ఆయనకి నేను నమస్సుమాంజలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మహిళా దినోత్సవ సందర్భంగా ఎంతోమంది మహిళలకు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. అందులో నేను ఎన్నో సినిమాలు ఆవిడతో పాటు అంటే డబ్బింగ్ జానకి గారితో పాటు నా 13వ సంవత్సరం నుంచి ఆవిడతో నేను ఎన్నో సినిమాలు నటించడం జరిగింది. ఆ రోజు ఆ ప్రేమ అభిమానాలు ఆ పలకరింపులు ఎలా ఉన్నాయో ఆవిడ ఈ రోజు వరకు అలాగే ఉన్నారు. అది ఆవిడ యొక్క గొప్పతనం. నిజంగా ఇది ఆవిడికి నాగబాల గారు ఇచ్చిన ఒక మంచి సన్మానం అని నేను అనుకుంటున్నాను. చాలా చక్కగా జానకి గారిని ఎన్నిక చేశారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. బికాజ్ షీ డిజర్వ్స్ ఇట్. ఇంకా ఈ వేదిక మీద ఈరోజు నటనకి కిరీటం పెట్టడం అంటే జనరల్గా క్రౌన్ అనేది మనందరికీ తెలుసు. రాజులకు పెట్టే క్రౌన్ కానీ అలాగే మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఏదైనా కిరీటం అనేది అదే గొప్పది. అటువంటి ఒక కిరీటం అని ఒక కిరీటి అనే ఒక పదాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం అనేది మీరు ఆలోచించండి, ఎంత యాప్ట్గా ఉంది, ఎంత చక్కటి బిరుదు అది. ఇందాక రామచంద్రరావు గారు ఒక మాట అన్నారు, ఎప్పుడో పద్మశ్రీ అవార్డు రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చి ఉండాల్సింది, కానీ ఇప్పుడు అయినా ఆలస్యమైనా వచ్చింది. దానికి నిజంగానే భారతదేశ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నిజంగానే రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా చాలా యాప్ట్ అది. ఆయన ఇంకా ఎన్నో బిరుదులు తీసుకోవాలి. నాకు రాజేంద్ర ప్రసాద్ గారు తెలిసినప్పుడు ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలీదు, నాకు 9 సంవత్సరాలు. అప్పుడు కూడా ఎంతో ఆప్యాయంగా ప్రేమగా, కాకపోతే నల్ల పిల్ల అని పిలిచేవారు అనుకోండి. అప్పుడు నన్ను చిన్నవాణి శ్రీ అనేవారు. ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలీదు. నువ్వు ఎందుకు సినిమాలో రాకూడదు, మీ అమ్మాయిని మా అమ్మగారితో అనేవారు. మీ అమ్మాయి నల్లపిల్ల అయినా చిన్నవాణి శ్రీలాగా ఉంది, సినిమాలో ఎందుకు తీసుకురారు అన్నారు. ఆయన ఏ నోటు వాక్యతో అన్నారో తెలియదు, కానీ అలాగే నేను 11వ సంవత్సరం కథానాయికగా తమిళ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. తెలుగులో సిరిసిరి మొగ ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. ఇకపోతే ఈరోజు కాంతారావు గారి అవార్డు రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం అనేది అది ఎంత ఆనందంగా ఉన్నానో దేవుడు సాక్షిగా నేను చెప్పలేను. ఎందుకంటే కాంతారావు గారికి 3 కొడుకులు, 1 పాప, 1 కూతురు. నన్ను కాంతారావు గారు ఎప్పుడు చూసినా అందరితో అనేవారు, నాకు 1 కూతురు కాదు, నాకు 2 కూతుళ్ళు అనేవారు. సుశీల నేను క్లాస్మేట్స్. నాన్నగారు ఎప్పుడు ఇంటికెళ్ళి నాన్నగారు అనేదాన్ని. ఆయన చేతులతో ఆవకాయ, మాగాయ, తొక్కుడు పచ్చడి చేసి
అది కలిపి మా అందరికీ ఆయన గోరు ముద్దలు తినిపించేవారు. అటువంటి ఒక గొప్ప తండ్రి కాంతారావు గారి అవార్డు, అంత గొప్ప నటుడి అవార్డు, ఇంత గొప్ప నటుడికి ఈరోజు ఇవ్వడం అనేది నిజంగా నేను నా ఆనందానికి అవధులు లేవు. రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఆయనకి డిజర్వ్డ్, ఆయనకి ఇంకా ఇంకా ఎన్నో 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 రావాలి ఆయనకి. నా రీఎంట్రీలో నేను కూడా ఆయనతో ఒక కామెడీ మూవీ చేశాను, లక్కీ ఛాన్స్ అని, సూపర్ డూపర్ హిట్ మూవీ. ఇందాక ప్రియాంక గారు మాట్లాడుతూ ఒక రొమాంటిక్ చేయొచ్చు, హారర్ చేయొచ్చు, యాక్షన్ చేయొచ్చు. కామెడీ అనేది కమల్ హాసన్ గారు అందరికీ రాదండి. నేను నిజంగా నన్ను చేయమంటే నేను చేయలేను. ఎందుకంటే ఆ కామెడీకి కావాల్సింది టైమింగ్. ఆ టైమింగ్ మిస్ అయితే కామెడీ మిస్ అవుతుంది. అందరికీ, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆఫ్ కోర్స్ మహాభారతంలో అర్జున్ని కిరీటి అంటారు. అలానే మన తెలుగు ఇండస్ట్రీలోని నట కిరీటి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు. దట్స్ వాట్ ఐ ఫీల్ ఫర్ హిమ్. కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ దిస్ అవార్డ్. నాకు అంత బాగా తెలుగు ఫ్లూయెంట్గా రాదు, బట్ స్టిల్ ఐల్ ట్రై టు మేనేజ్. వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన విచ్చేసిన బ్యూటిఫుల్ లేడీస్ అందరికీ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఐ నో లేడీస్ లైఫ్ అనేది, ఉమెన్ లైఫ్ అనేది ఇట్స్ నాట్ దాట్ ఈజీ. టూ మెనీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇవన్నిటి నుంచి యూనో పుట్టుకొచ్చిన ఒక స్ట్రాంగ్ లేడీయే, లైక్ యూనో ఇప్పుడున్న మన స్టేజ్ మీద ఉన్నా కానీ మన ముందర ఉన్న లేడీస్ అందరు ఉమెన్. విష్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ నేను నా గురువు గారైన ఎస్వి కృష్ణారెడ్డి గారు పెళ్ళ ఊరిలతో పరిచయం అయ్యాను తెలుగు ఇండస్ట్రీకి. అలానే దానికన్నా ముందు చాలా మూవీస్ చేశాను, కానీ నాకు ఒక కిక్ స్టార్ట్ మూవీ అనేది పెళ్ళం ఊరిలతోనే తిలోత్తమగా పరిచయం అయ్యాను మీ అందరికీ. అక్కడి నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. కంటిన్యూస్గా మూవీస్ చేస్తూనే వచ్చాను, ఇప్పటికీ చేస్తున్నాను. సో ఐఎమ్ గ్లాడ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా నాకు ఈ అవార్డు రావడం అనేది. ఐ ఫీల్ రియల్లీ ఆనర్డ్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ వన్ అండ్ ఆల్. ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. టైం అయింది కదా, ఎప్పుడు అవుతుంది అన్న టైప్లో ఉంటుంది. నేనేంటంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 సంవత్సరాలు అయింది. ఇది నాకు ఎలా ఉంటుందంటే, నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, నేను కూర్చున్నప్పుడు చూపించుకుంటే 30 సంవత్సరాల పాటు బాగా కష్టాలు పడతారండి. ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుంది, వెళ్ళిపోండి. నాకు ఇది అలవాటు అయిపోయింది, అందుకని ఏం వరీ లేదు. మా సోదరుడు నాగబాల ఎంత పని చేశాడండి, ఎక్కడుంటే ఏంలే, ఎంత పని చేసావు నువ్వు, ఇంత గొప్పగా. నిజంగా ఇది ఒక నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటారేమో, నేను ఇవాళ ఒక్క 5 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటా, దయచేసి ఏమనుకోవద్దు. నా కోసమే కూర్చున్నారు. యాక్చువల్గా బ్రదర్స్ వాళ్ళు వెళ్ళాలి. ఇవాళ వేదిక మీద ఎంత వాల్యుబుల్ పర్సన్స్ ఉన్నారంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందనుకుంటే, మా పార్థసారథి గారు, ఆయనతో మేము చాలా జర్నీ చేశాను. అంటే పేరుకి కామెడీ హీరో అయినా నన్ను ప్రేమించిన వాళ్ళు ఎంతమంది అనేది, ప్రియాంక ఇప్పుడు నా కూతురు లాంటిది, దానికి చివరికి వస్తా, నువ్వు ఆగు, నాకు అర్థమైంది, నువ్వు ఫ్యాన్ లాగా వచ్చావని, ఆఫీసర్ కాదని నాకు తెలుసు, ఆగు. సో ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు అని అంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. మనం దుబాయ్లు అన్నీ తిరిగాం కదా, ఎక్కడ ఫంక్షన్స్ ఉన్నా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయినా. మనకి ఎలక్షన్ కమిషనర్గా కూడా పనిచేసినటువంటి సోదరులు పార్థసారథి గారికి వెల్కమ్. మా సోదరుడు రామచంద్రరావు గారు ఒక్కోసారి అదృష్టంగా ఉంటాయి. ఇదే నాగబాల మామూలుగా కాదు అన్నాను. మా సోదరుని చీఫ్ ఆఫ్ బీజేపీ తెలంగాణ రామచంద్రరావు అని ఎక్కడ చూసినా టీవీ పెట్టగానే అన్నాడు. అదేమంటే మా రామచంద్రరావు కళ్ళు చూస్తే భయం వేస్తుంది నాకు. ఇలా చూస్తున్నాడు. ఇప్పుడు మా బాబోయ్ ఏంటి అని అంటే, ఖచ్చితంగా ఈజ్ పవర్ఫుల్లీ వర్కింగ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అట్లాగే
ఇవాళ నేను సినిమా ఇండస్ట్రీలో నా కోసం తయారు చేసుకున్నవాళ్ళు, నేను కష్టపడి ఎలా వచ్చానో మీ అందరికీ తెలుసు. నా కోసం నేను తయారు చేసుకున్న వాళ్ళలో ఒకడు ఎస్వి కృష్ణ అండి. ఇవాళ ఎస్వి కృష్ణ నాతో నేను డైరెక్టర్ని చేసుకున్నా. తన్నే బొమ్మలేంచి తీసుకొచ్చి కథ చెప్తే నువ్వే డైరెక్టర్ అని అతన్ని రాజేంద్రుడు గజేంద్రుడికి డైరెక్టర్ని చేసేసి తయారు చేస్తే చివరికి నాకున్న ఇవాళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసండి. మా మనవడు నా కొడుకు వాడికి 3 ఏళ్ళు ఇప్పుడు, వాడు భోంచేయాలి అని అంటే కనుక రాజాయ నమః గజరాజాయ నమః అని ఏనుగు నేను ఇద్దరు పాట అక్కడ నేను పైనుంచి రూమ్లోంచి కిందకు వస్తూ ఉంటే వాడు కాలు మీద కాలేసుకుని రాజాయ నమః చూస్తున్నాడు. ఏది నన్ను పెట్టి తీశాడు, ఏనుగుని నన్ను పెట్టి సినిమా తీస్తే మీరు నమ్మి తీరాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పిల్లలకి మొన్న అమెరికాకి వెళ్తే అమెరికాలో తానాలో నాకేదో నవరస నటకిరి ఏదో ఇచ్చారు. అక్కడ ఎంతమంది ఇట్లాగే చెప్తున్నారు, సార్ మా ఇంట్లో మా పిల్లలందరికీ రాజేంద్రుడు గజేంద్రుడు చూపించాం, మాయలోడు చూపించాం. అలాంటి సినిమాలు తీసిన నా బిడ్డ ఎస్వి కృష్ణారెడ్డి. నాతో పని చేసిన కవిత, మరి నల్ల పిల్ల అంటే ఇప్పుడు బాగోదు, కొంచెం కలర్ బాగానే వేసుకొచ్చింది. సరే అప్పుడు నేను చూసినప్పుడు నల్లగా ఉందండి ఈ పిల్ల, ఇప్పుడు తెల్లబడింది. సరే ఓకే. చాలా చాలా నాతో పనిచేసిన హీరోయిన్స్లో చాలా కష్టపడి ఆ పొజిషన్ని ఇప్పటి వరకు నిలబెట్టుకున్న కవిత. డబ్బింగ్ జానకి, ఈవిడ అక్కడ తమిళ్లోనేమో కమల్ హాసన్కి అమ్మ, తెలుగులో ఇక్కడ మా అమ్మ. ఎక్కడ చూసినా అమ్మే మాకు. దీన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదృష్టం నిజంగా, దేవుడు గాడ్ బ్లెస్. అలాగే ఉండు, ఏం మారలా, అలాగే ఉన్నావు నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇంకా జ్యోతి లాంటి వాళ్ళు నాతో చాలా వర్క్ చేశారు. అట్లాగే మా గుమ్మడి మామూలుడు కాదండి, ఆల్రెడీ స్పీచ్లో తెలిసిపోయింది. ఇందాక చితక్కుడు చంపేస్తాడు అంతే, మామూలుగా కాదు. మేము కాస్త మైక్ పుచ్చుకుంటే కొంచెం బెటర్. ఎవరు ఇప్పుడే విచ్చేసినటువంటి మా సోదరులు వేణుగోపాలాచారి గారిని స్టేజ్ మీదకి రమ్మని, లేకపోతే ఆయన కొట్టేలా ఉన్నాడు, పైకి పిలవకపోతే కొట్టేలా ఉన్నాడు. ఏదో టైప్ అండి. ఈయన గురించి కూడా ఎలక్షన్లో నేను అర్ధరాత్రుల పూట తిరిగాను. ఆ రోజులు అలాంటివి. వెల్కమ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. దెన్ కూర్చోండి. సో ఇవాళ ఈ విధంగా మనం స్టేజ్ మీద నాకు ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటా. ఎందుకంటే కాంతారావు గారు నాకు నాగబాల అనే మీకు ఒక స్పెషల్ అవార్డు ఇవ్వాలి అనుకున్నాము. ఏంటమ్మా అంటే కాంతారావు అనగానే ఒళ్ళు గగురు పొడిచింది నాకు. ఎందుకు అనంటే, కొడితే పూర్తిగా కొట్టండి, లేకపోతే మానేయండి. సగం కొట్టి నాకు చిరాకు. అలాగా కొడితే ఫుల్గా కొట్టాలి. వాట్ బ్రదర్, ఈయన నా గురించి బాగా తెలుసు. ఇతని కోసం లైట్లు లేకుండా అర్ధరాత్రి పూట కాంపెయిన్కి వెళ్ళానండి ఇతని కోసం. అయిసలేండి, ఆ రోజులు వేరు. మావాడు మా సోదరుడు హరికృష్ణ చెప్పారు ఇందాక, రామారావు గారు నాకు బా హ్యాట్స్ ఆఫ్, గాడ్ బ్లెస్ యూ. అది నీ ఒక్కడికే సాధ్యం, ఎవరి వల్ల మాట్లాడలేరు. అలాగే ఏం సోదరా, వాట్ యు సే? రామారావు గారు, నాగేశ్వరరావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళులాగా అయితే, వాళ్ళ మధ్యన ఉన్నటువంటి బొట్టంటే బ్రహ్మాండంగా చెప్పారు. ఎందుకు అనంటే 3-4 నాకు తెలిసిన విషయాలు, మీకు తెలియని విషయాలు కొన్ని చెప్తా. తెలుగు సినిమా, నాగబాల సైలెన్స్, తెలుగు సినిమా క్లాసికల్ ఫిలిమ్స్లో లవకుశ ఎంత గొప్ప సినిమా. మీకు క్లాసిక్ తెలుగు సినిమా మాయాబజార్లు, లవకుశలు క్లాసిక్స్. ఈ మనం కాదు, నేను ఇప్పటికి 5 జనరేషన్లు దాటి వచ్చా. తెలుసు కదా, రామారావు నాగేశ్వరరావు ఒక జనరేషను, కృష్ణన్నయ్య సోమన్ బాబు గారు ఒక జనరేషను, చిరంజీవి నేను ఒక జనరేషను, మహేష్ బాబు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వచ్చారు. 5 జనరేషన్లు దాటి వచ్చారు, నాతో పెట్టుకోకు.
థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ డే. ఎందుకంటే ఊరికే సరదాగా చెప్తున్నాను, నేను ఎప్పుడుకి ఇలాగే ఉంటాను. మరి ముఖ్యంగా ప్రియాంక కోసమే ఇవాళ మాట్లాడుతున్నాను. నేను హౌ ఐ బిహేవ్, నా వయసు అంటే ఇందాక సైలెంట్గా చెప్పేశా. మీకు చెప్పను, మీకు తెలీదా? మీకు తెలుసు కదా. ఏది ఏమైనా లవకుశ సినిమా తీసేటప్పుడు కాంతారావు గారు ఆ సినిమాలో లక్ష్మణుడు, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ కథ, లవకుశ కథ ఏంటి అసలు? రాముడికి వాడెవడో ఒకడు ఒక మాట అన్నాడని సీతను అడవులకు పంపించేసిన కథ. అడవులకి తీసుకెళ్లేది ఎవరు? లక్ష్మణుడు. రాముడు ఆర్డర్ వేస్తే తమ్ముడు ఫాలో అవ్వాలి. నాకు తెలిసిందండి అప్పట్లో కాంతారావు గారికి, అంటే ఇది నేను రామారావు ఏమంటే మీ అందరికీ ఐడియా ఉంది కదా, నేను రామారావు ఇంట్లో పుట్టాను, ఆయన నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. నేను వారితో పాటు 12-15 సంవత్సరాలు ఎమ్మటి తిరిగాను నేను. సో అంటే యాక్టింగ్ స్కూల్ దగ్గర నుంచి ఆయనతో పాటే. ఇందాక సోదరులు చెప్పారు, ఐ ఆమ్ ద గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్, నేను సెకండ్ బ్యాచ్, చిరంజీవి గారు 5వ బ్యాచ్. మా ఇన్స్టిట్యూట్ సెరామిక్ ఇంజనీరింగ్ ఫస్ట్ చదివింది. ఇంజనీరింగ్ అయిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడలిస్ట్ నేను. ఈయన వెళ్ళేటప్పుడు కారు ఎటు వెళ్తున్నా కొంచెం చూసి చెప్పండి నాకు. మన అల్లరి తర్వాత జతం ఉండే గోళ. నాతో ఎప్పుడు ఇంత ఎవరండి ఎవరు, నేను వస్తున్నా ఆ పాయింట్కి వస్తాను, నెక్స్ట్ వస్తా. అలాంటిది లవకుశ స్టార్ట్ చేయడానికి కాంతారావు గారిని లక్ష్మణుడిగా సెలెక్ట్ చేసుకుంటే ఆయనకి ఆరోగ్యంలో ఏదో తేడా వచ్చింది. అమ్మాయిని తెలుసో తెలియకపోతే తెలుసుకో, నీకు తెలిసే అవకాశం ఉన్నా లేకపోయినా నాకు తెలుసు. ఎందుకంటే నేను పెద్ద ఆయన ఏమంటే రామారావు ఏమంటే తిరిగి ఇవన్నీ విన్నవాడిని నేను. కాంతారావు గారికి అప్పుడు వెళ్ళి శంకర్ రెడ్డి అని ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి, లవకుశ రామారావు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఆయన కాంతారావు ఇలాగా హెల్త్ వల్ల ఇలా, అవునా, సరే ఒక పని చేయండి, వారికి ఆరోగ్యం బాగుపడటానికి ఎంతకాలం పట్టచ్చు అంటే 2-3 వారాలు. ఏం పర్లా, నెల రోజులైనా పర్వాలేదు. ఆ కాంతారావు గారు అనే సోదరుడు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దామని ఆగిపోయారు ఎన్టీ రామారావు గారు. నెల రోజుల్లో ఆయన రెడీ అయిన తర్వాత కాంతారావు గారిని లక్ష్మణుడిగా పెట్టి లవకుశ, క్లాసిక్ ఆఫ్ తెలుగు సినిమా. అంతకంటే గొప్ప విషయం ఆ తర్వాత ఈలపాటి రఘురామ గారు, వారు అంతకుముందు నారదుడు. బట్ మన జనరేషన్ అందరికీ కూడా నారాయణ నారాయణ ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేశాడు ఆయన. మామూలు నారదుడు కాదండి, హీఈస్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. అలాంటిది ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్యకి బ్రదర్ కాంతారావు గారిని చూసి ఉచ్చపోసిన తమిళుల గ్రేటెస్ట్ హీరో ఎంజిఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్, జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్, మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని ఉచ్చపోసిన వాడు ఎంజిఆర్ కాంతారావు గారిని చూసి. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. మామూలుగా కాదు, మామూలుగా. ఆ తర్వాత మీకు తెలియదే ఉంది, ఇంకా నేను ఇంకా అదంతా చెప్పక్కర్లేదు. రామారావు కానీ నాగేశ్వరరావు కానీ ఎవరికైనా సరే, తమ్ముడైనా బామ్మరిదైనా ఏది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉన్నా కాంతారావు గారికి. వాళ్ళతో పాటు అలా ఈవేళ మనం గుండె మీద చేసుకు చెప్పాలి అని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక హీరో కాంతారావు గారు. ఇవాళ మనం ఆయన పేరు మీద హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే చివరికి నా అదృష్టవశాత్తు మహానటులు గుమ్మడి గారి ఇంట్లో అందరం కలుసుకునేవాళ్ళం. గుమ్మడి గారికి నా మీద ఎంత ప్రేమ అంటే, ఇదిగో ఈ నా కూతురు లాంటిది, ఇది నా పిల్లలాగా
ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆయనట మిస్సమ్మ సినిమాలో ఎక్కడో కామెడీ వేషం సీన్ చేశాడు ఆయన గుమ్మడి గారు, ఒక్క సీను గుమ్మడి గారు. అది ఎంత కష్టమో నాకు అర్థమైంది. అసలు కామెడీ అంటే చేస్తారా మీరు, ప్రసాద్ ఏదో ఒకసారి చేసి చూపించు అని వాడు ప్రధానికి కాదండి అది చేశాను. కాదు కాదు ఆ లేడీస్ టైలర్లో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టు ఒకసారి, ఏది ఆ ఎక్స్ప్రెషన్ పెట్టు. ఈరోజు ఆయన ఈ సాయంకాలం మమ్మల్ని ఎంత ప్రేమగా గుమ్మడి గారు, కాంతారావు గారు, నేను, ఇంకా అప్పట్లో ఎవరు దొరికితే వాళ్ళు అందరూ కలిసి భోంచేసేవాళ్ళం చాలా కాలం పాటు ఈ ఫిలిం నగర్ గుమ్మడి గారి ఇంట్లో. ఆ విధంగా కాంతారావు గారితో కలిసి తిరిగే రోజులు చాలా నాకు అదృష్టం కలిగింది. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిటివ్ యాక్టర్. ఇందాక మా సోదరులందరూ నా గురించి చెప్తూ లేడీస్ టైలర్ సినిమాకి ఆ నలుగురు సినిమాకి ఏమన్నా సంబంధం ఉంటుందండి? నాకు తెలిసి అయితే ఉండదు. ఎందుకనంటే హాలీవుడ్ యాక్టర్ని ఎవరన్నా తీసుకొచ్చి, హాలీవుడ్ లేకపోతే డైరెక్టర్ని ఎవరన్నా తీసుకొచ్చి పొద్దున్నే లేడీస్ టైలర్ సినిమా చూపించి మధ్యాహ్నం అడిగి భోజనం పెట్టి సాయంకాలం ఆ నలుగురు సినిమా చూపించండి. నవ్వేరేంటండి బాబు, ఇలా నవ్వేసారేంటి మీరు? కాదు వాడు ఏమంటాడు తెలుసా, వాడెవడో వీడెవడో అని అంటాడు. వీళ్ళిద్దరూ ఒకడే అని అంటే ఒప్పుకోరు, ఇద్దరు ఒకడే అని అంటే హాలీవుడ్లో ఒప్పుకోరు. అది కేవలం భగవంతుడు. నేను ఆ నలుగురు ఇప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేవాడిని, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. నిజంగా చప్పట్లు కొట్టచ్చు. ఈ సందర్భంగా ఒకే ఒక్కటి గుర్తు చేసుకుని నేను ఫినిష్ చేస్తాను. నేను రామారావు ఇంట్లో ఎన్టీ రామారావు గారు అమ్మగారు వెంకటరామమ్మ గారు, వాడు నా చేతిలో పుట్టాడురా అంటే, మా అమ్మగారు గడ్డి వేయడానికి వెళ్ళి నొప్పులు వచ్చి పడిపోతే అక్కడే నేను పుట్టడం జరిగింది, గొడ్ల చావిట్లో. వాడు నా చేతిలో పుట్టాడురా, వాడిని జాగ్రత్త చూసుకో అన్నారట. అందుకని రామారావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి గార్డియన్ ఫాదర్ అని ఉంటే కనుక ఫాదర్ మీద గీత గీసి ఆయన గార్డియన్ ముందు రామారావు అని సంతకం పెట్టారు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. సో ఆ విధంగా ఆయన మనమేమో చండాలంగా సన్నగా ఇంత పెద్ద జుట్టు అసహ్యంగా ఉండేవాడిని నేను అప్పుడు. టు బి వెరీ ఫ్రాంక్, అప్పుడు నువ్వు చూసున్నట్టయితే నాకు రాజేంద్రుడు లేదు, గజేంద్రుడు లేదు, మా ఇలోడు లేదు, కొబ్బరి బండం అసలు లేదు. ఇతను నన్ను మొదలుపెట్టింది కొబ్బరి బండంతో. దాని సినిమాకి మ్యూజిక్ చేశాడు ఇతను, మామూలుడు కాదు, ప్రొడ్యూసరు. సో అతను అనుకుని ఆయన నన్ను అని ఎట్లా అంటే, నా అదృష్టవశాత్తు రామారావు గారు తమ్ముడు త్రివిక్రమరావు ఆయన అన్నాడు, వీడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, వీడిని ఎక్కడ వేసా 3 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి 3 years కావాలంటున్నారు, ఈయన ఎట్లాగా టైంపాస్ చేయటం అని చెప్పేసేసి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడే స్టార్ట్ చేశారు డివిఎస్ రాజు గారు వాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ జరుగుతుంది అప్పుడు, రజనీకాంత్ బ్యాచ్ జరుగుతుంది, నారాయణరావు వీళ్ళందరూ. అందులో పడైతే ఒక 2 ఏళ్ళు వీడు గొడవ మనకు ఉండదని నన్ను మారేశారు అందులో. ఐ వాజ్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషలకి. అప్పుడు మాకు ఎగ్జామినేషన్కి మమ్మల్ని కండక్ట్ చేసింది ఎవరో తెలుసండి? మా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింది బిఎన్ రెడ్డి గారు, మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు. వారు నాకు 94 మార్కులు వేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల్లో నేను ఫస్ట్ వచ్చాను. అది తీసుకెళ్ళి రామారావు గారికి చూపించి, ఇదేంటి వచ్చింది అనగానే, ఏం గాడిద, ఏం మీరు ఇంత సీరియసా, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం అని ఫస్ట్ టైం నా జీవితంలో ఎన్టీ రామారావు గారు హగ్ ఇచ్చారు. ఆయన నన్ను ఫస్ట్ టైం గుడ్, వెరీ గుడ్, మా నమ్మకాన్ని నిలబెట్టారు, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం. కానీ ఇక్కడ ఉందండి బాంబు, ఊరికే నవ్వేసుకోవద్దు, మా వాడికి చెప్తున్నా, అసలు బాంబు ఇక్కడ ఉంది సార్, మీరు నోట్ చేయాలి ఇది. యూ ఆల్సో బిగ్ ఆఫీసర్ సోదరా, చెప్పనా? ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు వేషం ఎందుకు ఇవ్వాలి? ఇదేంటి ఎత్తగానే వేషం నీకెందుకు ఇవ్వాలంటే, నేను అవును, దేవుడి వేషం వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే నిజ జీవితంలో వేషాలు ఏమన్నా వెయ్యాలి అని అంటే బ్రదర్ నాగేశ్వరరావుని పిలుస్తారు. డిష్యం చేయాలంటే తమ్ముడు కృష్ణ అని పిలుస్తారు.
ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో రొమాన్స్ చేయాలి అది ఇదంటే తమ్ముడు శోభన్ బాబుని పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి? మీరు ఎందుకు పనికొస్తారు? ఎందుకు పనికొస్తారు మీరు? నువ్వు నవ్వుతున్నావు, నాకు అప్పుడు నవ్వు పోయింది. ఫట్ ముఖం బ్లాంక్ పెట్టి ఆయన వదిలేసి ఆయన షూటింగ్కి వెళ్ళిపోయారు. ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు బ్రదర్? మీరైతే ఏం చేస్తారు? నువ్వైతే ఏం చేస్తావు అబ్బాయి? సార్ పార్సార్ గారు మీరైతే ఏం చేస్తారు సార్? బ్లాంకు. అమ్మాయి రోడ్లు ఏమట ఏమే అప్పుడు నువ్వు డబ్బింగ్లు చెబుతున్నావు, నీకు తెలవదు, నువ్వు హ్యాపీగా డబ్బింగ్లు చెబుతున్నావు. అప్పుడు డబ్బింగ్ జానకి మాగమ్మ తినటం రోడ్లు ఎమ్మటి తిరగటం, తినటం రోడ్లు ఎమ్మటి, ఇది నా పని. వారం రోజులు అయింది అబ్బాయి నాగబల, ఒక వారం 10 రోజుల పాటు తిని రోడ్ల ఎమ్మటి తిరుగుతున్నాం. ఇంకా మనకి జీవితం విరక్తి కలిగింది. ఓ పక్క నాకు ఏంటి ఏమండి, అందరూ ఏదో అనుకుంటారు, నేను చాలా ఈజీగా పెరిగాను అనుకుంటారు. సారీ, మా నాన్నగారే బెత్తం క్లాసులో ఎవడు తప్పు చేసినా మమ్మల్ని కొట్టేవాడు మా ఫాదరు. అంటే స్కూల్ టీచర్ ఆయన. అందుకని అలాంటిది ఉచ్చపడిపోయి అక్కడి నుంచి వచ్చి ఎక్కడ పడ్డాను నేను? పెనం మించి దూకి పొయ్యిలో పడ్డాను. మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చి రామారావు దగ్గర పడ్డాను. ఉత్స పోయించడం ఎట్లాగో తెలుసండి. అందుకనే ఇవాళకి నాకు సిగరెట్ కానీ ఏమీ అలవాటు లేవు. కారణం ఏంటో తెలుసండి, ఎన్టీ రామారావు గారి ఇంట్లోంచి నాకు వార్నింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివేటప్పుడు, నిన్ను పాండీ బజార్లో ఎప్పుడైనా కనిపిస్తే నువ్వు యువర్ పార్సిల్ టు హోమ్, నిన్ను ఎత్తి మద్రాసు నుంచి పంపించేస్తారని నాకు వార్నింగ్. వాళ్ళ బామ్మరి దగ్గర మేనేజరు గుర్తుందిగా నీకు, రుక్మంగదరావు. ఎంత ఉచ్చలు పోస్తూ ఆయన అంత మాట అన్నారు. ఇప్పుడు నువ్వు ఎందుకు పనికి వస్తావు? ఇండస్ట్రీ నీకు ఏం వేషాలు ఇవ్వాలి, ఎవడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? 10 రోజులు తిరిగాక వుడ్లాండ్స్ అని ఉండేదండి. ఇటు మా ఇన్స్టిట్యూటు, అటు అమెరికన్ కౌన్సిలేటు, ఇటు వుడ్లాండ్స్ అని హోటల్ ఉండేది మద్రాసులో. ఈ పక్క మా రూములు వస్తే వుడ్లాండ్స్లో అప్పటికి రజనీకాంత్ గారు, శివాజీరావు, మేమందరం అప్పటికి సాయంత్రం అయితే అక్కడ చేరటం, ఎవడి జేబులో డబ్బులు ఉంటే వాడు ఇవ్వటం, ఉన్న టిఫిన్ ఏదో తినడం. మాకు పాపం మమ్మల్ని ఆ వుడ్లాండ్స్ చాలా బాగా చూశారు సంవత్సరాల కొద్దీ ఆ చెట్ల కింద. రే రాజేంద్ర, మేము వెళ్తున్నాం, నువ్వు వస్తావా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు, నేను ఎక్కడికి రావాలి అని అడిగారు. ఆ అమెరికన్ కౌన్సిలేట్లో 1 వీక్ చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉందంటరా. సరే వారం మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కార్డు చూపిస్తే అమెరికన్ కౌన్సిలేట్లో మమ్మల్ని అలౌ చేస్తారు. అండర్ గ్రౌండ్లో ఉండే థియేటర్, ఎక్స్ట్రాడినరీ థియేటర్, మామూలుగా కదా 8mm థియేటర్. అది 8mm ఫిల్ము, 24mm కాదు, 8mm ఫిల్ము. కానీ థియేటర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ, అమెరికన్ ఇది కదా. ఓ వారం రానంటే ఏం చేస్తున్నాను రా బాబు, నాకు ప్రాబ్లం వచ్చింది, రోడ్ల మీద తిరుగుతున్నాను నేను, తిని సరిపదని నేను కూడా వస్తానని 3 minutes చార్లీ చాప్లిన్ ఫిల్మ్ దగ్గర నుంచి 90 minutes చాప్లిన్ ఫిల్మ్ వరకు 1 వీక్ ఐ సా హోల్ ఫిల్మ్ చార్లీ చాప్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్. స్వామి అక్కడ ఏదైనా మన జీవితంలో వచ్చే అవకాశం స్వామి ఇచ్చిందే కదండి, మనదేముంది, మన చేతిలో ఏముంది బ్రదర్. దొరికేసింది. వెన్ రొమాన్స్ ఈజ్ హీరో, when action is hero, why not comedy is hero? Ladies Taylor cinema దగ్గర నుంచి ప్రియాంక till today I became special comedy hero. ఆ విధంగా నా కోసం నేను కామెడీని హీరో చేసి దాన్ని ఇవాళ నేను చెప్తే అసహ్యంగా ఉంటుంది. మా సోదరులు వాళ్ళు చెప్పారు ఆల్రెడీ, నా సినిమాలు ఇవాళ ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా మన ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు చెప్పినట్టు, ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడా, పివి నరసింహరావు అనేవారు. తర్వాత ఆయన దగ్గర నాకు నచ్చిన పెద్ద ఆయన, 14 భాషలు తెలిసిన మహానుభావుడు కదా ఆయన. ప్రసాద్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా అనేవారు ఆయన ఉన్నట్టుండే. భోజనానికి కూర్చుంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా అంటే, అయ్యా అంటారు, చెప్పు ప్రసాద్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా? సార్ ఎంటర్టైన్మెంట్. ఎస్, వాడు పొద్దున్నుంచి సాయంకాలం వరకు నానా కష్టాలు పడి ఓ 100 రూపాయలు, 150, 200 రూపాయలు సంపాదించుకుని
వాడు సాయంకాలం అయితే ₹1.50 పెట్టి ₹2 పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్కి ఎందుకు వస్తున్నాడు వాడు? ఎంటర్టైన్మెంట్. దట్ పర్పస్ ఓన్లీ యూ ఆర్ డూయింగ్. పర్పస్ ఆఫ్ సినిమా. నువ్వు వస్తే వాడికున్న స్ట్రెస్, వాడికున్న టెన్షన్, వాడికున్న ఇది ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడంటే ఆయనకి కూడా పార్లమెంట్లో ఉన్న న్యూసెన్స్ అంతా వచ్చి ప్రసాద్ సినిమా ఉంటే తీసుకురండి అని ఒప్పుకోడు ఆయన. ఎందుకనంటే మా పిల్లలు ఎప్పుడు వీరి గురించి చెప్తుంటారు అని చెప్పి ఆ దెబ్బతో నాకు ఆ ప్రైమ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ సినిమా అని ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చారు నాకు. I was the youngest doctorate in Telugu cinema industry. When I was 41, I was doctorate. జెన్యూన్గా ఆయన వల్ల, ఆయన అన్న ఒక మాట వల్ల వచ్చింది. ఏదేమైనా ఇది హిస్టరీ అయితే అయి ఉండొచ్చు, కానీ ఈ రోజున కాంతారావు గారు మోస్ట్ రెస్పెక్టివ్, డిగ్నిఫైడ్. ఇదిగో రాజా ఇక్కడే ఉన్నాడు, కాంతారావు గారు అబ్బాయి. మేము అప్పట్లో మీకు చిన్న ఐడియా ఉంటే కనుక మా ఆవిడ తెలుసుగా ఎవరో, రమాప్రభ గారు అక్క కూతురు. దాన్ని మేము అక్కడ లవ్లో ఉండగా ఈ రాజా ఆయన కాంతారావు గారు మన రమాప్రభ గారి ఇంట్లో కలుసుకోవడం జరిగేది. రాజా అప్పట్లో ఒరే అని కూడా అనుకుంటున్నాను, బాగా కలిసి తిరిగాం కూడాను. అప్పట్లో నీతో పరిచయం లేదు కానీ బట్ మేము కలిసి తిరిగాం చాలా వరకు. సో చాలా వాట్ ఏ డీసెంట్ మ్యాన్ అండి అని. రామారావు గారికి కాంతారావు గారు అంటే ఎంత ఇష్టం అండి. ఆయన ఇక తమ్ముళ్ళగానే, సొంత తమ్ముడితో ఎలా బిహేవ్ చేస్తారండి అలా బిహేవ్ చేసేవారు ఆయన కాంతారావు. ఈయన కూడా కాంతారావు గారు అంతకంటే గౌరవంగా ఉండేవారు. ఒక్కసారి వారిని గుర్తు చేసుకోవటం, వారి నిజంగా మన అదృష్టం లేకపోవటం వల్ల ఏంటో కానీ ఇవాళ మన మధ్యలో వారు లేరు. కానీ ఇవాళ వారు ఉండున్నట్టయితే తెలంగాణ వాళ్ళు ఎక్కడ పెట్టుకునేవాళ్ళు, నెత్తి మీద పెట్టుకునేవాళ్ళు. ఆయన ఎక్కడుండేవాడు, తెలంగాణకి ది వన్ అండ్ ఓన్లీ హీరో హూ ఇస్ రాయల్లీ ఉండేది. ఏది ఏమైనా అది లేకపోయినా కూడా ఆయన్ని మన మనసులో అంతే లెవెల్లో ఉంచుకుంటూ, ఆయన అవార్డు నేను తీసుకోవడానికి నేను అర్హుడో కాదో నాకు తెలియదు, కానీ నాకు మనసుకు అనిపిస్తున్నది ఒక్క మాట మాత్రం చెప్పేస్తాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు నాకు బ్రదర్, మీరు కానీ తప్పుగా అర్థం చేసుకోవద్దండి. నా సినిమాలు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ 40 సంవత్సరాలుగా వాళ్ళకి ఏ టెన్షన్ వచ్చినా నా సినిమాలు వాళ్ళ రిలీఫ్కి ఉపయోగపడి నా సినిమా పర్పస్ తీరింది అని ఇలాంటి అవార్డ్స్ ఏదైనా ఇస్తే నేను తీసుకోవడానికి పర్వాలేదేమో, అర్హుడిని నేనేమో అనుకుంటూ వాళ్ళు న్యాయంగానే ఇచ్చారని మీరు కూడా వాళ్ళని ఏమనకుండా అది ఏమంటావు అది నువ్వు ఓకే అంటే ఇంకేముందిలే, అదే కొట్టాడంటే మావాడు. ఎందుకంటే ఈ సచ్ ఏ సిన్సియర్ అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఆ డిపార్ట్మెంట్ని తను అలా చూస్తున్నాడు. ఈ రియలీ డిజర్వ్స్ ఇట్ అండి. సో ఎనీవే ప్రియాంక, థ్యాంక్ యూ అమ్మా. లైక్ మై డాటర్ యూ కేమ్ టుడే ఫర్ మై సెల్ఫ్. ఐ లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. యాజ్ యూ సెడ్, వన్ థింగ్ ఫైనల్లీ ఐ వాంటెడ్ టు సే ఈజ్, ప్రతి మనిషి జీవితంలోనూ టెన్షన్, కష్టాలు పరమ మామూలు. బట్ యూ నీడ్ టు రిలాక్స్ టు గెట్ రెడీ ఫర్ నెక్స్ట్ మూమెంట్ అనుకుంటే కనుక ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఏ మస్ట్. అండ్ పివి నరసింహారావు గారి దగ్గర నుంచి అందరూ చెప్పినట్టుగా పర్పస్ ఆఫ్ సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటే కనుక థ్యాంక్స్ టు ఎంటర్టైన్మెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ ది ఇలాంటి అవార్డ్స్. ఏంటి మీ అవార్డ్స్ ఇవ్వకపోతే మీరు అంటే, అవార్డ్స్ ఎలాంటివి అని అంటే కనుక నా దృష్టిలో ఇట్స్ లైక్ మీరు ప్రియాంక ఐఏఎస్ కదా, వాట్ ఈజ్ ప్రియాంక ఐఏఎస్, వాట్ ఈజ్ యూ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గోల్డ్ మెడల్. అలా గుర్తింపు కార్డ్సే ఈ అవార్డ్స్. ఈ అవార్డు వస్తే ఎస్ ఈజ్ లైక్ దిస్, ఈ అవార్డు వస్తే ఓ ఈజ్ దాట్, అలా అనుకుంటూ ఐ రెస్పెక్ట్. అండ్ నాగ్బాలా, నీతో పాటు ఉన్న అందరు సోదరులకి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు
థ్యాంక్స్. మీరు సోదరులు నాకు, మీరంతా బ్రదర్స్ లాగా నాకు. ఇప్పటి వరకు నిన్న ఆర్ కృష్ణయ్య గారింటికి వెళ్తే ఎంపీ ఆయన, ఆర్ కృష్ణయ్య గారింటికి వెళ్తే వాళ్ళ ఆవిడ, సార్ మీరు స్టాంపు కదూ అంటుంది ఆవిడ నన్ను చూసి. నేను స్టాంప్ కాదమ్మా, మా కొడుకు స్టాంప్ అండి, నేను కాదండి, నాకు కొడుకు అని. చాలు, జీవితానికి ఇంతకంటే ఏం కావాలి, చాలు అని మరొకసారి మనవి చేస్తూ, డెఫినెట్గా నాగబాల నువ్వు నాకు సోదరుడుగా కాకుండా ఈవెన్ అదర్వైజ్ యాజ్ ఎన్ ఆర్గనైజర్ ఆల్సో యూ హవ్ రెస్పెక్టెడ్ ఏ రియల్ యాక్టర్ హూ వర్క్. అండ్ ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు పనిచేస్తాను చెప్పు, పెట్టేస్తాను చెప్పేసి 11 సినిమాలు. నేను ఇప్పుడు వెంకటేశ్వర స్వామిగా, ఆంజనేయ స్వామిగా, ఏదో ఆయన పెద్ద ఆయనతో పనిచేసిన ఒక అదృష్టం కాస్త అది అంటిందేమో తెలియదు. కానీ ఇంకా కూడా ఎందుకు వీళ్ళందరూ అసలు నా కోసం ఈయనకి ఏంటి అని నన్ను ఎప్పుడూ పొడవడానికే ట్రై చేస్తుంటారు. ఏంటి అద్భుతమైన క్యారెక్టర్ ఏదో నా మొహం పడేసేయటం, దెబ్బకి మనం కాసుకోవటం. అది నన్ను ఎలా ఏ రేంజ్లో ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా రాజేంద్ర లేని ఇల్లు లేదు, మాయలోడు లేని ఇల్లు లేదు. థ్యాంక్ యూ సో మచ్. నేను థ్యాంక్స్ చెప్తే చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళంతా నా పిల్లలు లాంటి వాళ్ళు, నేనే తయారు చేసుకున్నాను, వాళ్ళు అంత సక్సెస్ అయ్యారు. మరొకసారి టిఎల్ కాంతారావు గారు, ఆయన లేని తెలుగు సినిమా లేదు, ఆయన లేని మనసు లేదు అని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారికి పాద నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.